హలో ఎవ్రీవన్, ఇలాంటి వేస్ట్గా పడేసే కవర్లు ఉంటాయి కదా, వీటితోటి ఒక మంచి డిఐవై. ఒక పెద్ద కవర్ తీసుకుంటే సరిపోతుంది, చిన్న కవర్లైనా తీసుకోవచ్చు. కవర్ని సమానంగా చేసుకొని అటు చివర ఇటు చివర వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా అంచుల్ని కట్ చేసుకున్న తర్వాత కవర్ని సమానంగా చేసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఈ కవర్ని 3 సార్లు మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా 3 టైమ్స్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సినంత మందం తీసుకోవచ్చు. ఇలా అన్ని పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక సూది దారం తీసుకొని ఇలా చివరన వీడియోలో చూపించినట్లుగా ముడి వేసుకోవాలి. హ్యాంగింగ్ చేసుకోవడానికి వీలుగా ముడి వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న కవర్ని తీసుకొని ఇలా సూదిని ఇటు చివరి నుంచి అటువైపుకి వీడియోలో చూపించినట్లుగా గుచ్చుకోవాలి. మనం కట్ చేసుకున్న ఒక కవర్ పీస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా సూదిని మిడిల్లోకి గుచ్చుకోవాలి. మనం సూది దారంతో కుట్టుకున్నప్పుడు ఎలా చేస్తామో అదే విధంగా చేస్తే సరిపోతుంది. ఒకసారి పైకి ఒకసారి కిందకి అనుకుంటే ఈజీగా ఇటు చివరి నుంచి అటు చివరికి కుట్టేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా కవర్ మొత్తంని ఎక్కించేసుకొని ఇలా చివరికి లాక్కోవాలి. ఇలా అన్ని పీసెస్ని ఇదే విధంగా గుచ్చుకోవాలి. మనం ఇంట్లో వేస్ట్గా పడేసే కవర్లతోటి అందంగా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ కంప్లీట్గా ఎక్కించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న కొనల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి దగ్గరగా కావాలంటే దగ్గరగా లాక్కోవచ్చు, లేదంటే విడమర్చైనా పెట్టుకోవచ్చు. చివరిగా నేను ఇలా హ్యాంగింగ్ బీడ్స్ని అటాచ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే అలా వదిలేసుకొని ముడి వేసేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించినట్లుగా హ్యాంగింగ్ బీడ్స్ ఎక్కించుకొని ముడి వేసేసుకుంటున్నాను. ఒకవేళ హ్యాంగింగ్ బీడ్స్ లేకపోతే చివరన ఇలా ముడి వేసేసుకుంటే సరిపోతుంది. గడప దగ్గర హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.